ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఎన్నికల నిర్వహణ 2 సంవత్సరాలు తాసారం చేసి విధిలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిధులు వెనక్కిపోతాయని చెప్పి ప్రజలు ఇంకా తిరగబడతారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు తలొగ్గి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు ముందుకు రావడం చెప్పింది తప్ప వారు గెలుస్తామనే ధీమతోనో వాళ్ళకు ప్రజల ఆదరణ ఉందని చెప్పేసి ధైర్యంతోనో ఎలక్షన్లకు రాలేదనేది మన అందరికీ తెలిసిన విషయమే. తద్వారా జరిగినటువంటి ప్రస్తుత 3 విడతల ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా అదే విధంగా ఉన్నది. ఏ రాజకీయ పార్టీ అయినా సంపూర్ణమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి లోపల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అధికార పార్టీ వైపే స్థానిక సంస్థలు మొగ్గు చూపుతాయి. మెజార్టీ సీట్స్ 80% దాటి 95% వరకు అధికార పార్టీ వైపే గడిచిన ఎలక్షన్లో ప్రజలు ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం ఇచ్చారు. గ్రామ పంచాయతీ కానీ, అటు ఎంపీటీసీ కానీ, ఇటు జెడ్పీటీసీ కానీ. మరి ఈసారి ఎలక్షన్లో దానికి భిన్నంగా 50% పైగా ప్రభుత్వేతర పార్టీలకు సర్పంచ్లుగా గెలిపించినటువంటి రిజల్ట్స్ను మనం ఈరోజు అటు పత్రికల్లో ఇటు అనేక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులందరూ కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు నిదర్శనంగా విసిగి వేసారిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం, గడిచిన 9 సంవత్సరాల కేసీఆర్ పాలనను జీర్ణించుకున్నటువంటి ప్రజలు కోల్పోయినటువంటి పరిపాలన మళ్ళీ కేసీఆర్ కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. పోయిన సంవత్సరం, పోయిన పీరియడ్ ఈ రాష్ట్రంలో కేసీఆర్ అధ్యక్షతన స్థానిక ఎన్నికలు గ్రామ పంచాయతీలో సందర్భంగా మన వనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 146 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగినాయి. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు దాదాపుగా 59 మంది ఘన విజయం సాధించినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారు గత ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు 6 గ్యారెంటీలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు ప్రజల వద్ద మేమన్నీ ఈ వాగ్దానాలు నెరవేర్చినాం, ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చేసినామని వాళ్ళు చెప్పలేకపోయినా కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఈరోజు నీరజరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తున్నటువంటి దాని ప్రకారంగా మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులు 59 మంది గెలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము 2 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో సీసీ రోడ్ వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, లేకుంటే అన్ని రకాల మేము అభివృద్ధి చేసినామని చెప్పకుండా అయ్యా రేపు ఇంకా 3 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే రేపు నాడు మీరు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్కి ఓటేసినట్లయితే, వాళ్ళు గెలిచినట్లయితే రేపు 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు సీసీ రోడ్డు కావాలన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా, ఏదైనా స్తంభాలు కావాలన్నా, ఇంకా ఇతర ఏదైనా అభివృద్ధి కావాలన్నా నా దగ్గరనే రావాలని చెప్పి అహంభావం పలికినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ఒకసారి నేను హెచ్చరిస్తున్నా. అయ్యా నీవు నిజంగా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఈ 146 గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా అభివృద్ధి చేసినావా? ఒకవేళ అభివృద్ధి చేసినట్లయితే నేను మీ గ్రామంలో అభివృద్ధి చేసిన నా అభివృద్ధిని చూసి నీ ఓటే అని చెప్పి అడగాలి తప్ప మీరు మాకు ఓటేయకపోతే రేపు నాడు బీఆర్ఎస్ పార్టీ ఎవరు గెలిచినా నాది క్యాంప్ ఆఫీసు మా బీఆర్ఎస్ పార్టీ మా మాజీ మంత్రి నీరజరెడ్డి గారు కట్టించిన క్యాంప్ ఆఫీస్లో నీ ఉండి నా క్యాంప్ ఆఫీస్ వస్తే నేను గేట్ అవతల గెంటేస్తానే మాట చెప్పడము ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నీవు గెంటేయడం కాదు, మాకు మేము కట్టించినటువంటి క్యాంప్ ఆఫీసులో నీవు ఉండి మమ్మల్ని గెంటేయడం కాదు. 146 గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా
59 గ్రామాల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులు, ఆ గ్రామంలో ఉన్న నాయకులు కానీ అందరు కానీ ఈరోజు నీకు మేడబెట్టి బయటికి కట్టించిన విషయాన్ని ఈరోజు మీరు గమనించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బిడ్డ, రేపు రాబోయే రోజుల్లో మీరు అనుకుండవచ్చు నువ్వు 80 మంది సర్పంచులు గెలిచినని పలకొచ్చు, కానీ నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినావో మాకు తెలుసు, ఎన్ని మందు కాటల్లో పంపించినావో మాకు తెలుసు, ఎన్ని భయభ్రాంతులు చేసినావో మాకు తెలుసు. ఇన్ని భయభ్రాంతులు చేసి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నువ్వు 80 సీట్ల వరకే పరిమితినవని నీవు భయపడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కారు గుర్తు ఎప్పుడు వస్తుంది, కారు గుర్తు మీద ఎప్పుడు ఓటు వేయాలని ఈరోజు అన్ని గ్రామాల్లో ప్రజలు ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలు ఉన్న సర్పంచ్ ఎన్నికల్లో కారు గుర్తు లేకపోవడం వల్ల ప్రజలకు మభ్యపెట్టినావు. ఈ కారు గుర్తు లేదు కదా, ఇది ఇండిపెండెంట్ కదా, ఏ సర్పంచ్ గెలిచినా మంచి నాయకుడు గెలిపించుకోవాలని చెప్పి కొంతమంది ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు తప్ప కారు మీద కోపం కాదు, కాంగ్రెస్ మీద అభిమానం కాదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీఫామ్ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు, బీఆర్ఎస్కు కారు గుర్తు, బీజేపీకి పువ్వు గుర్తు ఈ విధంగా వచ్చినప్పుడు ఈ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఎక్కువ స్థానంలో ఎంపీటీసీ గెలిచేటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మీ అందరికీ. నీవు అనుకుండొచ్చు నీ అహంభావం, నీవు మొన్నటి వరకు ఈరోజు అభివృద్ధి చేయనోడవు, నీ అభివృద్ధి చేసి చూయించు. 1000 కోట్లు అన్నావు. రేవంత్ రెడ్డి ఈరోజు మన జిల్లా పర్యటన వచ్చినప్పుడు 1000 కోట్లు ఇచ్చినన్నావు, కానీ ఎక్కడన్నా 1000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవం ఎక్కడన్నా చేసినవా? నీవురా 1000 కోట్లు నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెచ్చినట్టుంటే ఏ మండలంలో ఎన్ని కోట్లు తెచ్చిచ్చినావు, ఏ మండలంలో ఎన్ని కోట్లు శంకుస్థాపన చేసినావు, ఏ పనులు తెచ్చినావు, నువ్వు లేఖపూర్వకంగా మాకు తెలియజేస్తున్న అవసరం ఉంది. కానీ నువ్వు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేక మాయా మాటలు మాట్లాడి ఈరోజు మోసం చేసుకుంటా గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో మా మాజీ మంత్రి నిరంజన్ మీద నిందలు మోపి గెలిచినంత మాత్రాన ఇప్పుడు కూడా నీ అబద్ధాల మాటలు ప్రజలు వింటారని అనుకుంటున్నావు. కానీ నీ అబద్ధాల మాటలు వినలేక 60 మంది సర్పంచులను ఈరోజు గెలిపించినటువంటి ఈ ప్రజలు ఈరోజు నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు అన్నావు కదా మెడగట్టి, నేను నిజంగా మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఏ ఒక్కడు కూడా మేఘారెడ్డితో పోవాల్సిన అవసరం లేదు. వాని ఎస్టీఎఫ్ నిధులు కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకున్నటువంటి మా నీరజరెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్సీలు మా ఎంపీలు ఉన్నారు. నీ సర్పంచుల దగ్గర కంటే ఎక్కువ నిధులు మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులకు నిధులు తెచ్చి మేము చూపించేటువంటి కార్యక్రమం మేము చేయబడుతున్నాం. కాబట్టి దాని మీద వెనుకబడేది లేదు. మా సర్పంచులు ఒకటేసారి నేను పని చేస్తా ఉన్నా, మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, వాని నుంచి అయ్యేది లేదు పోయేది లేదు. దయచేసి మనకు వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అబద్ధాల పునాదులతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నది. వాస్తవానికి ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఏలలేదు. ఇవాళ కాకుండా రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్ల కింద అసెంబ్లీ ఎన్నికల్లో మరి బూటకపు హామీలు ఇస్తూ అబద్ధాల మాటలు చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను నిండా ముంచింది. వాస్తవానికి మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కసారి వాళ్ళ ఆత్మను పరిశీలించుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో మేము ప్రతి పల్లెలో తిరిగినప్పుడు కూడా అక్కడ మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటే సమాధానం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పటి పింఛన్లే వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పటి రోడ్లే వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా తట్ట మన్ను తీయలే, ఒక పని చేయలే. కనీసం పారిశుద్ధ పనులను కూడా చేయలేదు. ట్రాక్టర్ల గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్కి డీజిల్ పోసుకోలేదు మరి అని చెప్పడం జరిగింది. మరి దీని మీద మరి మీరు ఏం ఆలోచిస్తారని మేము అడిగినప్పుడు మోసపోయి వాళ్ళ చేతిలో ఈ ప్రభుత్వాన్ని పెట్టినాం. వాళ్ళు చేసే అరాచకాలను, వాళ్ళు చేసే మోసాలను ఇంకా కొంతకాలం భరించాల్సి వస్తుంది. కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చెప్పు దెబ్బ చూపిస్తాం, మనకు బుద్ధి వచ్చేలాగా చేస్తామని చెప్పారు. ఇప్పటికే కూలిపోయింది, కుంగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వచ్చింది.
ఇంత అధికారం ఉండి ఇంత రౌడీజం చేస్తే ప్రజలు సైలెంట్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు డైరెక్ట్గా మా కండువా వేసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులమని చెప్పి మా పార్టీ వాళ్ళు పోటీ చేసారు. అక్కడ బీఆర్ఎస్ అంటే ఒకరే నిలబడ్డారు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో ఒకటి అసలు కాంగ్రెస్, ఒకటి నకిలీ కాంగ్రెస్. ఎక్కడికి పోయినా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఏంటంటే మేము అసలు వాళ్ళం, వాళ్ళకి తాళోళ్ళు అని చెప్తున్నారు. మరి దీన్ని ప్రజలు గమనించే మీకు కర్రు కాల్చి వాత పెట్టిరు. ఈ కర్రు మీకే కాల్చి వాత పెట్టిరు. మరి ఈ నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ప్రభుత్వాన్ని చేసింది. అప్పుడు స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, మరి సంస్థాగత ఎన్నికల్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 10కి మించకుండా గెలవడం జరిగింది. ఇవాళ 40% దాకా బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే నైతికంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేదే దీని భావన. వాస్తవంగా కూడా మీరు చేసిన అరాచకాలకు మీరు అధికారాన్ని వినియోగించి కూడా కొన్ని తోల మా అభ్యర్థులు గెలిస్తే మరి బలవంతంగా రీకౌంటింగ్ పెట్టి 20 ఓట్ల మెజార్టీ వచ్చిన వాళ్ళను లాస్ట్కు 2 ఓట్లతో ఓడగొట్టిన ఘనత మీకుంది, మీ అధికారానికి ఉంది. అధికారులు కూడా కొంత అన్యాయం చేసిరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు. మరి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు విధి నిర్వహణ అనేది ధర్మపూర్వకంగా చేయాలి. ఒక పార్టీకి కార్యకర్తలు గారు, మీరు ప్రభుత్వానికి ప్రజలకు సర్వెంట్లు కనుక అలాంటి తప్పులకు తావు ఇవ్వద్దని చెప్పి మరొకసారి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆ 2 ఏదైతే సవాయిగూడెం కానివ్వండి, సోలిపూర్ కానివ్వండి, ఆ 2లో నైతికంగా మేము గెలిచినాం. అట్లయింది మా పరిస్థితి. ఎవరితోనో ఓడిపోయినాం అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చినాం. అంటే దీనికి కారణం ప్రజలందరూ కూడా ఏంటంటే అబద్ధాలను నమ్మిండ్రు. ఇక అవివేకులను, అజ్ఞానులను కూడా లీడర్లను చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అధర్మం రాజ్యం వెళ్తుంది కనుక మరి నిరంజన్ రెడ్డి చేసిన సేవలు స్థానిక సంస్థల్లో ఈరోజు బీఆర్ఎస్కి ఇంత పెద్దగా వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి కారణం, మరి ఈ ప్రాంతంలో ప్రతి చెరువులో నీళ్లు ఉన్నాయి, ప్రతి పొలంలో వరి పంట ఉంది, ప్రతి రహదారి గుంతలమయం లేకుండా సుందరంగా ఉంది. వనపర్తి రోడ్ల విస్తరణ కనబడ్డది. ఎక్కడ చూసినా పల్లెల అభివృద్ధి, ప్రకృతి వనాలు కనబడ్డాయి. ఎక్కడ చూసినా వైకుంఠ ధామాలు కనబడ్డాయి. ఎక్కడ చూసినా 24 గంటలు మిషన్ భగీరథ నీళ్లు కనబడ్డాయి. చెరువుల దురస్తు కనబడ్డది. అన్ని కులాల వర్గాలు అన్ని కూడా చెరువుపై ఆధారపడ్డ ప్రతి కుల వృత్తులు కూడా వర్ధిల్లినాయి. మరి ఇవాళ ఇక అంతా శ్మశానం లాగా కనబడుతుంది. ఎక్కడ చూసినా నిజంగా మేము మాట్లాడే మాటలు మీకు వెకిల్గా అనిపించవచ్చు, లేకపోతే ఏదో సన్నగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అనుకోకండి. వాస్తవంగా ప్రజలకు మీరు ఏం చేసిండ్రు అనే దాని మీద ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఉట్టి మాటలు చెప్తున్నారు. ఒక్క రోజన్నా ఒక్క ప్రాంతంలో ఈ వనపర్తిలోనే మీ ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, ఒక దేవాలయంలో కనబడుతుంది. మున్సిపాలిటీలో గతంలో టిఎఫ్ఐడిసి ద్వారా మేము సాధించిన 2003లో సాధించిన నిధులతోనే 50 కోట్ల రూపాయలు ఈ ప్రాంతాన్ని తెచ్చి సీసీ రోడ్లు వేస్తుంటే ఎంత అన్యాయంగా, ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కూడా అబద్ధాలు చెప్పాడు. ఆ నిధులు మేమే తెచ్చినాం, మేమే సాధించినాం అని. ఇది ప్రజలు గమనించరా అని సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడైనా సరే ఇక రాబోయేది 4 స్తంభాలలో ఒక స్తంభం ఇరగొట్టుకున్నారు. 2వ స్తంభం ఎంపీటీసీ జెడ్పీటీసీలలో పోతుంది, 3వ స్తంభం మున్సిపాలిటీలో పోతుంది, 4వ స్తంభం మీ అంతరకు మీరే కూల్ చేసుకుంటారు. మీ ప్రభుత్వం పోతుందో లేకపోతే అసెంబ్లీ ఎన్నికల వరకు మీకు డిపాజిట్లు కూడా రావని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ పాలనను మళ్ళీ గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైన ఓట్లనేసి
మా అభ్యర్థులు గెలవడానికి కృషి చేసినటువంటి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎస్ఎన్ఆర్.